హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏప్రిల్ నెలలోనే మనం ఇంత తీవ్రమైనటువంటి ఎండని అయితే చూస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో అయితే 45 నుంచి 48 సెంటీగ్రేడ్ల వరకు ఈసారి ఎండ తీవ్రత అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మే నెలలో అయితే మరీ అధికంగా ఎండ తీవ్రత ఉంటుందని చెప్పి, వడగాళ్ళు ఉంటాయని చెప్పేసి వాతావరణ విశ్లేషకులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ సమ్మర్లో ఎండాకాలం ఎండ తీవ్రత వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే రైతు కూలీలు, అలాగే ఉపాధి హామీ పథకం కింద వర్క్ చేసేవాళ్ళు, అలాగే గొర్రెల కాపరులు, మేకలు కాసేవాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అవుతారు వడదెబ్బకి కానీ హీట్ స్ట్రోక్కి. ఈ ఎండాకాలం అక్కడక్కడ భూగర్భ జలాలు ఇంకిపోవడం వల్ల వీరికి తగినంత నీరు అందుబాటులో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా WHO రికమెండ్ చేసినటువంటి ORS ద్రవాన్ని అయితే వీళ్ళు క్యారీ చేయాలి. వీటితో పాటు వాటర్ని కూడా క్యారీ చేస్తూ ఫ్రీక్వెంట్గా వీళ్ళు ORS ద్రవాన్నితో పాటు అలాగే వాటర్ అయితే తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనిషి శరీరంలో తగినంత నీరు లేకపోతే డీహైడ్రేషన్కి గురయ్యే ఛాన్స్ అధికంగా ఉంటుంది. తద్వారా వీళ్ళు సన్ స్ట్రోక్ కానీ హీట్ స్ట్రోక్కి గురై అక్కడక్కడ పడిపోయే ఛాన్స్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డీహైడ్రేషన్ అయినటువంటి బాడీని రీహైడ్రేషన్ చేయాలంటే ముఖ్యంగా వాటరే. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు తగిన మోతాదులో వాటర్ అయితే కంపల్సరీ తీసుకుని ఆరోగ్యాన్ని ఈ ఎండాకాలం పోయేంత వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు టవల్ లాంటివి, కాటన్ వస్త్రాలు ధరించి ఎండ తీవ్రత ఉన్నప్పుడు మనం బయటికి వెళ్లకుండా, ఎండ తీవ్రత తగ్గిన సమయంలో మనం బయటికి ఏదైనా పనులకు వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు అయితే ఎండాకాలంలో మీరు ప్రతి సంవత్సరం వచ్చినట్టే ఈ ఎండాకాలంలో కూడా అతి తీవ్రమైనటువంటి వడగాళ్ళు అయితే ఉంటాయి. కాబట్టి దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరు, మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో ORS అయితే ఖచ్చితంగా అవైలబుల్ చేసుకోండి, ఇంట్లో పెట్టుకోండి. స్టాక్ గవర్నమెంట్ PHCలో మనకు ఇస్తూ ఉంటారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద పనిచేసే రైతు కూలీల ఇంట్లో తప్పనిసరిగా ORS ద్రవం అయితే ఇంట్లో ఉండాలి. హెల్త్ ప్రికాషన్స్ మీకు అందరికీ తెలుసున్నప్పుడు కూడా నా ఛానల్ ద్వారా సోషల్ అవేర్నెస్లో ఒక భాగంగా ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోకి మీరు సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ అంతవరకు బాయ్, నమస్తే, జై హింద్, జై భారత్.